ఆర్కే హాస్పిటల్ వైద్యులు అరుదైన ఘనతను సాధించారు. 5 నెలల చిన్నారి చైన్ లాకెట్ మిగటంతో ఆందోళనకు గురైన పాప తల్లిదండ్రులు వెంటనే ఆసుపత్రికి తీసుకొచ్చారు. స్కానింగ్ ద్వారా పాప చైన్ లాకెట్ ను గుర్తించి ఇక చిన్న పాపకు సర్జరీ చేస్తే ప్రాణాలకు ప్రమాదమని భావించి ఎండోస్కోప్ ద్వారా చికిత్స అందించాలని నిర్ణయించారు. ఈ క్రమంలోనే ఎండోస్కోప్ ద్వారా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చైన్ ను బయటకు తీసి పాపను రక్షించారు. దీంతో పాపకు చికిత్స చేసిన గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ కీర్తిరెడ్డి, డాక్టర్ రాఘవేందర్ రెడ్డి, డాక్టర్ రాజశేఖర్ రెడ్డిలను హాస్పిటల్ మేనేజర్ బండా శ్రీకాంత్ రెడ్డి ప్రశంసించారు. అయితే ఇప్పుడు రీసెంట్గా ఒక 2 మంత్స్ ఒక 2 వీక్స్ నుంచి బోర్ల పడుకుంటూ ఉందన్నట్టు. అదే క్రమంలో అట్లా బోర్ల పడుకుంటూ పోయి చైన్ అనేది నోట్లో పెట్టుకొని లాగేసరికి అట్లనే కట్ అయ్యి నోట్లోకి పోయింది. మింగిన తర్వాత సడన్గా మా వైఫ్ వచ్చి చూసింది. తీసే క్రమంలో లోపలికి మింగిపోయింది. ఆల్రెడీ నోట్లో ఏలు పెడితే ఏం తగలలేదు. హాస్పిటల్కి రావడం వల్ల ఇక్కడ ఉండి ఎండోస్కోపీ ద్వారా తీయాల్సి వస్తుంది, ఏమైనా ప్రాబ్లం ఉండే అవకాశాలు ఉంటాయని చెప్పి మత్తు వేసి తీయాల్సి వచ్చింది. తీసేది సడన్గా వాళ్ళ మదర్ ఏదో లాకెట్ లాంటిది ఏదో మింగింది అన్నట్టు డౌట్ వచ్చేసి మన దగ్గరికి తీసుకురావడం జరిగింది. సో మనం ఎక్స్రే చేయగానే అందులో కడుపులో లాకెట్ లాగా ఉంది. సో జనరల్గా ఏంటి అంటే ఏమన్నా చిన్నగా ఉంటే మోస్ట్లీ మోషన్ ద్వారా పాస్ అయిపోతూ ఉంటాయి, చాలా చిన్నవైతే. అది లాకెట్ ఏంటి అంటే ఆల్మోస్ట్ ఒక 1 సెంటీమీటర్ కంటే పెద్దగా ఉండడము, ఇంకొకటి కొంచెం షార్ప్గా ఉండేసరికి పాపకి అది ఎక్కువసేపు ఉంటే లోపల ప్రమాదం అని గుర్తించేసి ఇమ్మీడియట్గా ఎండోస్కోపీ పద్ధతిలో చేయడం జరిగింది. నార్మల్గా అది ఎండోస్కోపీ పద్ధతి కాకుండా ఆపరేషన్ లాంటిది అవసరం పడుతుంది. జనరల్గా అంత చిన్న ఏజ్ ఉన్న పిల్లలకి ఆపరేషన్ కంటే ఇది చాలా సేఫ్ ప్రొసీజర్. ఎందుకంటే వితిన్ మనం తీయగానే ఒక 4-5 అవర్స్ అబ్జర్వేషన్లో ఉంచేసి పంపించేయచ్చు. ఎటువంటి కోయడం కానీ కుట్లు లాంటివి ఏమీ ఉండవు. ఎండోస్కోపీ పద్ధతి అనేది సేఫ్ పద్ధతి. చిన్న కొద్దిగా వెరీ రేర్గానే చేస్తాము. సో ఈ సర్వీస్ అనేది ఈ ప్రాంతంలో ఉండడం, టైంకి వాళ్ళు ఇక్కడ రావడం, ఇవన్నీ వాళ్ళకి ఫెచ్ అయింది. సో మెయిన్గా ఏంటంటే మేము చాలా ఆలోచించి చేయాల్సి వచ్చింది. ఎందుకంటే పాప 5 మంత్స్ అండ్ ఇలాంటి ఎండోస్కోపీ అయినా కానీ మనం జనరల్ సర్జరీ, జనరల్ అనెస్థీషియా అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఈ జనరల్ అనెస్థీషియా అనేది అంత చిన్న పాపకి ఇవ్వడం అండ్ దానివల్ల కొన్ని కాంప్లికేషన్స్ ఉంటాయి. సో అవన్నీ రిస్క్ తీసుకొని మా అనెస్థీషియా టీం డాక్టర్ రాజశేఖర్ రెడ్డి గారు అండ్ మా స్టాఫ్ అందరం కలిసి చాలా రిస్క్ తీసుకొని మేము ముందుకు పోవడం జరిగింది. అండ్ మేము కూడా వెరీ హ్యాపీ, పేరెంట్స్ ఆర్ ఆల్సో వెరీ హ్యాపీ.